ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. దేవుని సన్నిధిలో ఉన్నాం. దేవుని కృప కనికరం కొరకు కనిపిద్దాం. ఆయన మాట మనకి జీవాన్ని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది, ఆశీర్వాదాన్ని ఇస్తుంది, దీవెన ఇస్తుంది. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ దినాన్ని బట్టి వందనాలు. ఈ దినాన్ని చూడాలని, ఈ దినాన్ని బ్రతికుండాలని ఈ లోకంలో చాలామంది అనుకుని కొంతమంది లేకుండా పోయినారు. వారికంటే మేము గొప్పవాళ్ళం కాదు, కానీ కేవలం నీ ఉచిత కృప ద్వారా సజీవ లెక్కలో ఉండి మీ కుమారుడు, మా ప్రభువు, మా రక్షకుడు, మా నాథుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ బలియాగం ద్వారా మా పాప శాపాతిక్రమ దోషాలు కలిగి మమ్మల్ని మీ బిడ్డలుగా చేసుకొని నాటి నుండి నేటి వరకు మా జీవితాల్లో, మా బ్రతుకుల్లో అనేక మేళ్ళు మా కంటికి కనపడనివి, మా హృదయాలు గోచరం కానివి, మా తలంపులు కూడా అందరి మేళ్ళు మా పట్ల చేసుకుంటూ వస్తున్నాం. ఇదిగో నాయ ఈ ప్రభు దినాన్ని నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని నిన్ను కీర్తించటానికి, నువ్వు చేసిన కార్యాలు, నువ్వు చేసిన అద్భుతాలు బట్టి నిన్ను ఆయన ఆరాధించడానికి, మహింపరచడానికి ధన్యత మాకు ఇచ్చినందుకు వందనాలు. ఇట్టి ధన్యత లేని వాళ్ళు ఈ లోకంలో అనేక మంది ఉన్నారు. మాకంటే ఈ ధన్యత ఇచ్చినందుకు వందనాలు. కొద్ది నిమిషాలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. మనిషి రొట్టు వల్ల కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించనని ఆ జీవపు మాట లేని ధన్యత మా అందరికీ ఇచ్చినందుకు వందనాలు. ఆయన మరి విని మర్చిపోయి మోసపోకుండా ఆ మాటలు మా హృదయంలో చేర్చుకొని వాటి ప్రకారం జీవించే ధన్యత మా అందరికీ దయచేయండి. వాక్యపు వెలుగు మా మీద ఉంచండి. పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని ముద్రించండి. యేసుక్రీస్తు వారి నామం బట్టి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ఇవాళకి 9వ రోజు. ఒక వారం మరి నేను వాక్యం పంచుకోలేకపోయినా మీ అందరికీ తెలుసు, ఎడమ కన్ను ఆపరేషన్ నిమిత్తం ఒక వారం మరి దాసులు సుదర్శన్ గారు, మరి అట్లాగే జాన్ విక్టరయ్య గారు పంచుకున్నారు. కొంచెం నెమ్మదిగా మాట్లాడతాను. ఏదేమైనప్పటికీ వాక్యదానంలోకి వెళ్దాం. చదువుకున్నటువంటి కీర్తన లేఖన భాగం 32వ కీర్తన. మొదటి నుంచి చూసినప్పటి నుంచి ఆయన ధన్యుల గురించి వివరించారు. ఎవరు ధన్యులు అని వివరించి ఆ ధన్యతల గురించి చెబుతూ మరి ఆఖరిని ఒక మాట అన్నాడు ఆయన 12వ వచనంలో, నీతిమంతులారా నీతిమంతులారా. ముందేమన్నాడు ఆయన 1వ వచనంలో, పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. వాడే నీతిమంతుడు. ఎవరు నీతిమంతుడు? ఎవరు నీతిమంతుడు? మళ్ళీ గట్టిగా చెప్పాలి అందరూ. బైబిల్ చేతులు ఉన్నాయి. పాపాలకి ప్రాయశ్చిత్తం నొందినవాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో కడగబడి శుద్ధీకరింపబడిన వాళ్ళందరూ కూడా, నీతైనటువంటి యేసుక్రీస్తును ధరించుకున్న వాళ్ళందరూ కూడా నీతిమంతులే. ఆ నీతిమంతులకి ఏమి చెప్తున్నాడంటే, నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లాసించుడి, ఆనందగానము చేయుడి. కనుక ఈ విషయాన్ని మనం కొంచెం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇదే దావీదు గారు 11వ కీర్తన 5వ కీర్తన 11, 12 చూడండి.
నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదువు గనుక వారి నిత్యము ఆనందధ్వని. తర్వాత యెహోవా నీతిమంతులను ఆశీర్వదించు వాడవు నీవే. కేడముతో కప్పినట్లు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించు వారు నిన్ను బట్టి ఉల్లాసించరు. అక్కడ కూడా మానవ జీవితంలో ఉన్నటువంటి 3 గ్రేడ్లు, ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్. మొదటిది, నువ్వు యథార్థవంతుడు అయినట్లయితే సంతోషించమన్నాడు. మరి నీతిమంతుడు అయినట్లయితే ఆనందించమన్నాడు. నువ్వు పరిశుద్ధుడు అయినట్లయితే దేవుని బట్టి ఉల్లాసించమన్నాడు. కొన్ని విషయాలు మనం ఈ దినాన్ని క్లుప్తంగా చేసుకున్నాం. ఎక్కువ చెప్పి నేను మాట్లాడలేను. దయచేసి ఇంకా కొద్ది దినాలైతే నేను ఫ్రీగా మాట్లాడగలను. చూసినట్లయితే అపోస్తుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మెట్టుకు నా సహోదరులారా ప్రభువునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు రాయుట నాకు కష్టమైనది కాదు. మీకు అది క్షేమకరము. అది మీకు క్షేమకరము కదండి. చాలా గొప్ప మాటని పౌలు మాట్లాడాడు. ఈ యొక్క ఫిలిప్పు పత్రిక, కొలసీ పత్రిక, ఎఫెసీ పత్రిక రాసే టయానికి అపోస్తుడైన పౌలు ఎక్కడున్నాడు? రోమా చక్రవర్తుల ఆధీనంలో జైల్లో ఉన్నాడు, చెరసాలలో ఉన్నాడు. ఈ పత్రికలు రాసేటప్పుడు ఈ చెరసాల నుండి ఈ పత్రికలు రాశాడు. చెరసాల నుండి క్రీస్తు శకం 53 నుంచి 56 వరకు ఈ పత్రికలను పౌలు గారు రాశారు. పౌలు గారు ఎక్కడ ఉన్నాడు? అందరూ చెప్పాలి, మనందరికీ తెలిసిన మాట. చెరసాలలో ఉన్నాడు. ఈరోజు చెరసాల అంటే మనందరికీ తెలుసు. ఏముంటుందండి? ఫ్యాన్ ఉంటుంది, లైట్ ఉంటుంది, లేకపోతే ఇంకా వేడి చేస్తుంటే ఏముంటుంది? ఏసీలు పెడతారు, మంచి ఫుడ్, ఫుల్ ఫుడ్ కదండి. అప్పుడు చెరసాలలో చాలా, మీరు బైబిల్లో చాలాసార్లు చూస్తుంటారు, పౌలును దేంట్లతో బంధించారండి? సంఖ్యలతో, బండాలతో బంధించారు. సంఖ్యలతో బంధించినప్పుడు ఆయన ఈ పత్రికలు సంఘానికి రాస్తూ, ఇక్కడ ఉన్నటువంటి ఫిలిప్పీ సంఘానికి రాస్తూ అంటాడు. ఆయన ఏమంటాడండి? మెట్టుకు తుదకు అంటే ఆయన చాలా చెప్పాడు. 1 నుంచి 2 అధ్యాయాల్లో కూడా చాలా వివరించాడు. వివరించి ఇక్కడ ఏమంటాడంటే, మెట్టుకు చివరికి మీరు ఏంటంటే ప్రభునందు ఆనందించు. ఆఖరి మాట ఏమంటాడంటే, అది మీకు క్షేమకరము. ఎప్పుడు ప్రభునందు ఆనందిస్తాం మనం? చెప్పాలి. మనకు ఉద్యోగం వచ్చిందనుకో, ప్రభునందు ఆనందిస్తాం. ఒక కృతజ్ఞత కూడికి పెట్టి. మనకేదైనా ఒక గర్భఫలం ఇచ్చాడనుకో దేవుడు, మరి కృతజ్ఞత కూడికి పెట్టి ప్రభునందు ఆనందిస్తాం. అట్లాగే కాకుండా మరి
ఏది ప్రభువు పౌలు జైల్లో ఉండి మాట్లాడుతున్నటువంటి మాట. ఆయన ఎక్కడున్నాడు? బందీ అయి ఉన్నాడు, చెరసాలలో ఉన్నాడు, బయట ఉన్న సంఘాలకి చెప్తున్నాడు, సంఘాలకి పత్రిక ద్వారా వివరిస్తున్నాడు. మీరు ప్రభువునందు ఆనందించుడి కదండి. ప్రభువునందు ఆనందించడం నేర్చుకునేటప్పుడు కష్టాలు కనపడమండి. నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావా, నీకు అనేక రోగాలు బలహీనతల్లో ఉన్నావా, శ్రమల్లో ఉన్నావా, దేంట్లో ఉన్నావో అవన్నిటిలోనూ ఉన్నప్పటికీ నువ్వు ప్రభువునందు ఉన్నట్లయితే ప్రభువునందు ఆనందించు. మనం ప్రభువునందు ఉండాలి. ముందు ప్రభువునందు ఉన్నవారం. అందుకే అంటాడు, నీతిమంతులారా, యథార్థవంతులారా. కీర్తనలు ఏమన్నాడమ్మా? మళ్ళీ చూడండి, నీతిమంతులారా, యథార్థవంతులారా. ఎక్కడ ఆనందించాలి మనము? ప్రభువునందు ఆనందించాలి. నీ నీతి యథార్థత ఈ లోక సంబంధమైనటువంటి శ్రమలు కానీ, కష్టాలు కానీ, రోగాలు కానీ, బలహీనతలు కానీ, ఏ విధమైనటువంటి శోధన కానీ క్రీస్తునందు ఆనందించటానికి అడ్డు రాదు. ఈ లోకంలో నువ్వు పడుతున్న ప్రయాసలు ఉన్నాయి చూసావా, అది ప్రభువునందు అది వ్యర్థము కాదు. ప్రభువునందు నువ్వు ఉన్నట్లయితే, నేను ఉన్నట్లయితే, అది ఎటువంటి పరిస్థితి అయినా సరే. ఇదే పౌలు గారు రోమ సంఘానికి రాస్తూ అంటాడు, 8వ అధ్యాయము 38, 39 అనుకుంటాను. చూడండి, మరణమైనను జీవమైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నారు. ఎంత శ్రమ! మరి 36కి రండి, 36కి రండి ఒకసారి. వధింపబడిన వారము, వదకు సిద్ధపడిన గొర్రె పిల్లవలే ఎంచబడిన వారము అయినను విజయము పొందుచున్నాం. కనుక క్రీస్తునందున్న వారికి ఆ పత్రిక, ఆ పిలుపు పత్రిక మొదట చూసినందుకే క్రీస్తునందు పరిశుద్ధులైన వారికి అని రాయబడి ఉంటుంది. మొదటి పత్రిక 1వ వచనం 2వ వచనం చూసిన పరిశుద్ధులకి రాశాడు. ఇది ఎవరైతే ప్రభువునందు నీతి కలిగి యథార్థత కలిగి ఉన్నారో వాళ్ళు ఎక్కడ కష్టాల్లో, శ్రమల్లో, శోధనలో, ఇబ్బందుల్లో కూడా, ఇరుకుల్లో కూడా, రోగాలు, బలహీనతలు, సమస్యలు ఉన్నప్పుడు కూడా ఆ సమస్యలు పెద్ద ఎన్నదగినవి కాదంటాడు. ఎన్నతగినవి కావు. అటువంటి సమయంలో నువ్వు గనక ప్రభువునందు ఆనందించినట్లయితే అది నీకేమవుతుంది? క్షేమకరము అంటాడు. అది నీకేమవుతుందమ్మా? క్షేమకరము అంటాడు. ఈ 32వ కీర్తనలో చూడండి, లాస్ట్ మాట అంటాడు, బట్టి సంతోషించుడి అంటాడు. సరిపోద్దమ్మా. కనుక ఇక్కడ చూసినట్లయితే మరి పౌలు గారు క్షేమకరమైనది ఏది అంటే క్రైస్తవుడికి లోకంలో మనం చాలా విషయాల్లో ఆనందిస్తామండి. చాలా విషయాల్లో, ఎన్ని విషయాల్లో ఆనందిస్తామో మనం చెప్పవసరం లేదు. మనకందరికీ తెలుసు. పిల్లల యందు ఆనందిస్తాం, భర్త యందు ఆనందిస్తాం, భార్య యందు ఆనందిస్తాం, రక్త సంబంధుల యందు ఆనందిస్తాం. మరి ఇంకెన్నో విషయాల్లో మనం ఈ లోకంలో ఆనందించే అనేకమైన ఉన్నాయి. కానీ ఒక యథార్థవంతుడిగా, ఒక నీతిమంతుడిగా, ఒక క్రైస్తవుడిగా,
ఒక క్రైస్తవురాలుగా నీతి యథార్థత కలిగినటువంటి భక్తి జీవితంలో కలిగిన నీవు శ్రమలయందు ఆనందించగలుగుతున్నావా? పౌలు అదే చెబుతున్నాడు. మనం ఇంతవరకు కూడా నలుగురు యొక్క భక్తి జీవితాన్ని గురించి మనం నేర్చుకున్నాం. 4-5 స్త్రీల గురించి నేర్చుకున్నాం. చాలామందికి గుర్తుండి ఉంటుంది. ఒక్కసారి చెప్పండి, నేను కూడా వింటాను. రెబ్కా, సిరియా, అన్న, ఇంకా ప్రిస్కిల్లా. ఇప్పుడు ఒక స్త్రీని మేము ముందు పెడతాను. ఆమె గురించి బైబిల్లో ఒక్క మాటే ఉంది. రోమపత్రిక అపోస్తుడైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 12వ వచనం. ప్రియులారా, ప్రభువునందు ఆ మాట చాలా, మనము కూడా ఆ మాట అన్నప్పటికీ మన హృదయం ఒకసారి చలించాలి. ప్రభువునందు అని పౌలు అన్నాడంటే మనము కూడా ప్రభువునందుండే మాట్లాడాలి ఈ మాట. ప్రభువునందు చదవండి. వందనములు. ఎవరికట? పెర్సిస్ గురించి బైబిల్లో ఈ ఒక్క చోట మాత్రమే ఉన్నది. ఆమె పర్షియా దేశస్తురాలు కాబట్టి ఆమె పేరు పెర్సిస్ అన్నారు. పర్షియా దేశము మరి తూర్పు భాగాన్ని, మధ్యాసియాకు తూర్పు భాగాన్ని ఉంటుంది. మనందరికీ తెలుసు. ఇప్పటికీ పర్షియా మరి పెద్ద ఏరియా. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గొప్ప భక్తురాలు ఆమె పెర్సిస్. ఆ మాటకి అర్థం ఏంటంటే ప్రత్యేకింపబడినది. దేనికి ప్రత్యేకింపబడ్డది? వీళ్ళని గమనించాలి. ఆమె యొక్క ప్రత్యేకత ఏమిటి? పెర్సిస్ అని పేరు పెట్టుకోవడానికి ఆమెకున్న అర్హత ఏమిటి? రోమపత్రిక 16వ అధ్యాయము 13వ వచనంలో చెప్తాడు. కాదండి, ఆమె బహుగా ప్రయాసపడిన అనే మాట అంటారు. ఎన్న మాట అమ్మా ఇది? 12లో కింద భాగం కదా. ఏమని ఉన్నదండి? బహుగా ప్రయాసపడేది. ఆ సమయంలో రోమా ఆధీనంలో ఉన్నటువంటి సామ్రాజ్యాలన్నీ కూడా మీ అందరికీ తెలుసు. ప్రపంచ దేశాలకి ఆధిపత్యం వహించినటువంటి రోమా చక్రవర్తులు ప్రతి చోట కూడా ముందు యూదుల్ని, తర్వాత క్రైస్తవుల్ని బాగా హింసించారు. ఎక్కడ కనబడితే అక్కడ హింసించే సమయం అది. అక్కడ ఏమన్నాడంటే ఆమెను ఉత్సహించినప్పుడు, ఆమె గురించి ఉచ్చరించేటప్పుడు ఒక మాట అన్నాడు ఆయన, నా ప్రేయసి. ఏమన్నాడండి? ప్రియురాలు అన్నాడు. ప్రియురాలు అంటే మన వాళ్ళకి చాలా మంచి అర్థాలు వస్తాయి కదండి. మన వాళ్ళకి వచ్చే అర్థం ఒకటే అర్థం. ప్రియురాలు అన్నామంటే ప్రేమికురాలే అని ఒక అర్థం మాత్రమే వస్తుంది. అది శరీర సంబంధంగా తీసుకునే మాట కాదు. పౌలు గారి బైబిల్లో 2 సార్లు మాత్రమే ఆ మాటను ఉపయోగించాడు. ప్రభువునందు ప్రియురాలు, ప్రభువునందు నాకు ప్రియురాలు, ఇష్టులైన రాలు. ఆమె పర్షియా దేశము నుండి మధ్యాసియాకు వచ్చి పౌలుతో కలిసి, వీళ్ళందరూ ఎవరు ఎందుకు వందనాలు చెప్తున్నాడు? పౌలుకి వాళ్ళకి సంబంధం ఏంటి? ఫ్యాన్ ఎటు తిరుగుతుందో చూడొద్దు, వాక్యంతో చూడండి.
దేని గురించి చూడదు ఎవరు? ఆయనతో కలిసి ప్రయాసపడ్డది. ప్రయాస అనేది కష్టముతో కూడింది, నష్టముతో కూడింది, శ్రమతో కూడింది, ఇబ్బందులతో కూడింది, నిందలతో కూడింది. ఈ రోజున క్రైస్తవులమైన మనము ప్రభువునందు ఉన్నట్లయితే దేని గురించి చింతించకుడి అనే మాటను మీరు చాలాసార్లు విని ఉంటారు. దేని గురించి మనం ఏం చేయకూడదండి? చింతించకూడదు, బాధపడకూడదు, దుఃఖపడకూడదు, వేదన పడకూడదు, ఆలోచించకూడదు. ఎందుకంటే ప్రభు ఎక్కడున్నాడు? సమీపముగా ఉన్నాడంటే దగ్గరగా ఉన్నాడు. నువ్వు ప్రార్థిస్తే చాలు, నీ ప్రార్థనని ఉత్తరం ఇచ్చే అంత దగ్గరగా ఉన్నాడు ఆయన. అందుకే యథార్థవంతులారా అన్నాడు. అందుకే యథార్థవంతులారా, నీతిమంతులారా అన్నాడు. మీరు యథార్థంగా జీవించినట్లయితే, నీతిమంతులుగా జీవించినట్లయితే ఎవరి యందు ఆనందించాలి? ప్రభువునందే ఆనందించాలి. ప్రభువును కలిగి ఉన్నానంటే ఎంతో ఆనందం. ఆమె ప్రయాసపడ్డది, ఎన్నో కష్టాలు అనుభవించింది, ఎన్నో బాధలు అనుభవించింది. యవనస్తురాలండి ఆమె. వివాహం కాలేదనే మాటను చరిత్ర చెప్తుంది. బైబిల్ చరిత్రకారులు చెప్తున్నారు ఆమెకి వివాహం కాలేదు. యవన ప్రాయములనే దేవుని కొరకు సమర్పించుకొని సాక్షిగా అయినట్టుగా కొన్ని రచనలు కూడా ఉన్నాయి. యవన ప్రాయములో ఉన్న స్త్రీలకు మరి పెర్సిస్ ఈ రోజున మనతో మాట్లాడుతుంది. ఆమె ప్రభువునందు ఉన్నది. ప్రభువునందు ఉన్నవాళ్ళు ప్రభువునందే ఆనందించాలి. ప్రభువునందు ఉన్నవాళ్ళు లోకములో ఆనందించాలని ఆశించారనుకో, గమనించాలి. ప్రభువునందు ఉన్నవాళ్ళు లోకంలో ఉండాలని ఆశించినట్లయితే దాన్ని ఏమన్నా సార్? దేవుడు ఏమన్నాడు? అయ్యగారు క్లియర్గా చెప్పాడు. ఏంటంట? మా తప్పేమి కాదు, మాట్లాడండి. ఏమన్నాడు? వ్యభిచారులారా, ప్రభువుని నమ్ముకుని ప్రభు యందు విశ్వాసం ఉంచి నీ కొరకు, నీ యొక్క రక్షణ కొరకు, నీ యొక్క ప్రాణము నిమిత్తము తన ప్రాణాన్ని పెట్టిన ప్రభు అయిన యేసు క్రీస్తు కొరకు జీవిస్తున్న నీవు లోకములో ఆనందించినట్లయితే నీవు వ్యభిచారిగా తీర్చబడుతున్నావు. కష్టాలు రావచ్చు, శ్రమలు రావచ్చు, బాధలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. ఏది వచ్చినా సరే నువ్వు ప్రభునందు ఆనందించు. నేను జైల్లో ఉన్నాను, నేను చెరసాలలో ఉన్నాను, చెరసాలలో బంధింపబడి ఉన్నాను, అయినప్పటికీ నేను ప్రభునందు ఆనందిస్తున్నాను. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో రిఫరెన్స్ అవసరం లేదు, నేను చెప్పేస్తాను, ఎక్కువ సమయం తీసుకోవడానికి సమయం లేదు. మీరందరికీ తెలుసు ప్రభు శీలాలని ఎక్కడ పెట్టారండి? చెప్పాలి తొందరగా. సరసాలలో వేశారు. ఏం చేస్తున్నారు వాళ్ళు? ముసుకేసుకుని కాళ్ళు ముడుచుకుని పడుకున్నారా? ఏం చేస్తున్నారు చెప్పాలి ప్రియులారా? సంతోషిస్తున్నారండి దేవునిలోను. ప్రభువా నీ నిమిత్తము, మా నిమిత్తము నువ్వు బలైపోయినావు, కనీసం నీ నిమిత్తము ఈ శరసాలలో నాకు ఈ ధన్యత ఇచ్చావయ్యా. ఎంత గొప్పగా తీట సందర్భం. అయితే మధ్యరాత్రి అర్ధరాత్రి వేళ పౌలుయు చీలయు ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. నువ్వెక్కడున్నా సరే, ఎక్కడున్నా సరే, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, నీ జీవితంలో, నీ బ్రతుకులో ఎటువంటి స్థితి నువ్వు కలిగి ఉన్నప్పటికీ దేవుని యందు నీవు ఆనందించకపోయినట్లయితే నీవు మరి ప్రభువునందు ఉన్నవారము కాదు. అందుకే అదే పిలుపు పత్రికలో అపోస్తుడైన పౌలు గారు 4వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, ఒక్కరు చదవండి ప్రియులారా. ఎప్పుడంట ఆనందించవలసిందే? ఎల్లప్పుడు అంటే ఏంటమ్మా? ఎల్లప్పుడు అంటే రోజున
వంట గింట మానేసి ఆయన చెప్పాలి ఎల్లప్పుడు అనే మాటకు చాలా అర్థం ఉన్నది. చెప్పాలి అన్ని సందర్భాల్లోనూ. నేను బ్రతకటలేదు అనుకున్నప్పుడు కూడా నువ్వు ఆనందించవలసింది ఎక్కడ? ప్రభునందే. నువ్వు ఆనందించవలసింది ఎక్కడ? ప్రభునందే. నువ్వు ప్రభునందు ఉన్నట్లయితే ఒక మాటని అంటాడు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయం 4వ అధ్యాయం 7వ వచనం అనుకుంటారు, చూడండి. ఆ బలాధిక్యము మామూలమైనది కాక ఎవరిదైందండి? ప్రభుది. ప్రభువునందు ఉన్నట్లయితే ప్రభు శక్తి ఇస్తాడు నీకు. కష్టాల్లో ఉన్నావా, బాధల్లో ఉన్నావా, ఏ బలహీనతలో ఉన్నావు, ఏ అవసరతలో ఉన్నావు, ఏ అక్కరతలో ఉన్నావు, బలం ఇచ్చేవాడు ఎవరు? ప్రభువు. ప్రభువు నందు ఉన్నట్లయితే శక్తిమంతుడవే. ఆయన శిలువను అంగీకరించి ఆయనలో నువ్వు రక్షణ పొందినట్లయితే నువ్వు బలవంతుడివే. అందుకే కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆ మాటను అన్నాడు. శిలువ ఎంతండి? కొరింథీయులకు రాసిన పత్రిక ఈ మాట ఎలాగ వచ్చండి. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. ఇంకా జ్ఞానంటే ముందు చెప్పాలి మీరు. 18 ఎన్ని ఏ మాట ఉన్నది? 16 మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగురా. 1:18 క్షమించండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు ఎవరికి అందరూ చెప్పండి. రక్షింపబడుచున్న మనకి రక్షింపబడుతున్న మనకి అదేమైనది? దేవుని శక్తి. ఏ బలహీనతలో ఉన్నావో, ఏ శక్తిహీనతలో ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో, నువ్వు ఆ అన్నిటిలోనూ కూడా దేవుడు నీకు శక్తిమంతుడైనటువంటి క్రీస్తు యొక్క శిలువ నీకు శక్తిని దయచేస్తాడు. ఆయన శిలువలో కార్చిన రక్తము, పరిశుద్ధ నిర్దోష నిష్కలంక రక్తము నీ పాపాలు శాపాలు కడగటమే కాదు, నిన్ను ఒక బలవంతుడిగా, ఆత్మీయమైన బలవంతుడిగా చేస్తారు. హబక్కూకు అగ్గాయికి తర్వాత ఉంటుంది. అగ్గాయి తర్వాత హబక్కూకు 1172-73 చూడండి. 317 నుంచి చదవండి. 3వ అధ్యాయము 17వ వచనం నుండి. అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను ఒలీవ చెట్లు కాపులేక యుండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొర్రెల దొడ్డిలో లేకపోయినను శాలలో పశువులు లేకపోయినను నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను. అది ఎక్కడ సంతోషించాలి? రక్షణకర్త యందు సంతోషించాలి. నువ్వు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, నాకు బలహీనం వచ్చినా, నా రోగం వచ్చినా, నా ఇంట్లో ఇబ్బందులున్నా, నాకు అనేక శ్రమలున్నా, క్రైస్తవుడు అయినట్లయితే, నువ్వు నీతి యథార్థత కలిగి ఉన్నట్లయితే ఎవరి యందు ఆనందించాలి? ప్రభువునందు ఆనందించాలి. అందుకే పౌలు అంటాడు అక్కడ ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4 ఎల్లప్పుడూ ఆనందించుడు అంటాడు. ఎల్లప్పుడూ ఆనందించుడి, ప్రతి సందర్భంలోనూ ఆనందించుడి. నీకు దుఃఖం వచ్చిందా? ప్రభువునందు ఆనందించుడి. నీ యొక్క దుఃఖం యావత్తు, నీ శ్రమ వేదన సమస్తం నా మీద అయ్యింది, మీరు చింతించాలి.
మొదట ఒకటే మాట అన్నాడు మత్తయి సువార్త 6:33లో, మొదట నా నీతిని నా రాజ్యమును వెతుకుడి, తర్వాత మీకేం కావాలనో పరలోక తండ్రికి తెలియని మీ అవసరం 10 అక్షరత తీర్చును. నువ్వు ఆనందించవలసిందే, ఆయనకు అప్పచెప్పవలసిందే. పిల్లడు ఫీజు కట్టాలి, వచ్చేస్తాడు, టక్కన పుస్తకాలు పడేస్తాడు. ఎప్పుడు వస్తాడో కొడుకని చూస్తాడు తల్లిదండ్రులు, టక్కన వస్తాడు వాడు. టక్కనే బస్ దిగి ఇంటికి వచ్చిన వెంటనే పుస్తకాలు బ్యాగ్ అలాగే ఇసురుతాడు అంతే. అమ్మా టీచరు చెప్పండి ఫీజు కట్టమంది. అయిపోయింది ఆ డ్యూటీ, ఆ డ్యూటీ అయిపోయిందండి. బాధ్యత ఎవరిది? మాట్లాడటం రావట్లేదు మనకి, కొంచెం ఎందుకు నాకు వినపట్టలేదా? తల్లిదండ్రులు నీ గురించి నీవు రక్షణ యథార్థవంతుడు అయినట్లయితే, నీతిమంతుడు అయినట్లయితే నువ్వు ప్రభునందు ఆనందించు. నీ శ్రమలో ఆనందించు, నీ కష్టంలో ఆనందించు, నీ బలహీనతలో ఆనందించు, నీ రోగంలో ఆనందించు. నీకున్న సమస్తమైనటువంటి బలహీనతల యందు బలవంతుడైనటువంటి యేసుక్రీస్తునందు ఆనందించు. అది గొప్పతనం. పౌలు అందుకే నొక్కి నొక్కి ఎల్లప్పుడూ ప్రభువునందు మరలా చెప్పుచున్నాను ఆనందించమన్నాడు. మరలా చెప్పుతున్నాను, మర్చిపోతారేమో. కష్టమవుతుందా? మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. వద్దాం ఇంకొద్ది కొంచెం ఎదరికి వెళ్దాం. కానీ కనుక గమనించాలి మనం, క్రైస్తవులు అనేవాళ్ళు కష్టాలు వచ్చినప్పుడు పెర్సిస్ ఆమె మరి ప్రత్యేకింపబడ్డారు. యవన ప్రాయం, యవన కోరికలు, యవన ఆలోచనలు, యవన ఉద్దేశాలు, యవన జీవితం గురించి ఒక ప్రణాళిక కలిసి ఉండవలసిన ఆ పెర్సిస్ ఏం చేసింది తెలుసా? ఆమె గురించి అక్కడే రాయబడ్డది. ఆమె బహుగా ప్రయాసపడ్డది. ఆ మాట ఒకటి చాలండి ఆమె జీవితానికి. ఈ రోజుల్లో ఏదో తెచ్చుకుంటున్నారు కదా, ఇలా పట్టుకుంటున్నారు. మళ్ళీ ఏంటది? మెళ్ళ వేసుకుని ఇలా పట్టుకుంటున్నారండి. గోల్డ్ మెడలు చుట్టలేదా? గోల్డ్ మెడలు తెచ్చుకుంటున్నారు చాలామంది. ఆమె జీవితానికి ఆ మాట చాలు. ఆమె యవన ప్రాయంలో ఉండి దూర ప్రదేశము నుంచి వచ్చి ప్రభువునందుండి ప్రభువునందు ప్రయాసపడ్డది. మళ్ళీ ఆ మాటే కాదు, అతిగా అన్నాడు. బహుగా ప్రయాసపడ్డది, ఎక్కువగా ప్రయాసపడ్డది. మరి ప్రియ సహోదరి సహోదరుడా, మన పరిస్థితి ఏమిటి? మనం అనునిత్యము ప్రయాసపడుతున్నామా? ప్రయాసపడుతూనే ఉంటాం కదండి. మన ప్రయాసాలు దేనికి? దేనికోసం? గంగరాజు గారు దొరకలేదా? వ్యర్థమేనా? మనేంటి రేపు నుంచి? అయితే ప్రయాస అనేది ప్రభువునందు పడితే ప్రయోజనమే. వ్యర్థమని అన్నమాట కరెక్ట్. మన ప్రయాసలో నన్ను ఒక ఆయన ఫోన్ చేసి నా కూతురు పెళ్ళండి అని ఫోన్ చేశాడు. రాజన్న నా కూతురు పెళ్ళి 3వ తారీఖున ఎంగేజ్మెంట్ అన్నాడు. చాలా సంతోషం అన్నా. నేను ఒక సంవత్సరం నాటి నుంచి ఫోన్ చేస్తున్నాను. నీ కూతురు పెళ్లి కోసం, నీకున్న అప్పుల కోసం, నీకున్న బాధల కోసం దేవుడు నిన్ను పిలుచుకుని సేవలో పిలుచుకున్నందుకు నేను చాలా కృతజ్ఞత చెప్తున్నాను అన్న అన్నాడు. ఆయన అన్నాడు, అన్న లోకమంతా దొల్లొచ్చాను, దుబాయ్ అన్ని దొల్లొచ్చానన్న, ఎక్కడా అంటుకోలేదు. ఖాళీ సూరారంలోనే అంటుకుంది ఆయన నాకు దేవుని కృప అన్నాడు. ఏమంటుకున్నదంటండి చెప్పండి మీరు అందరూ? మీరు దొలుతూ ఉండొచ్చు, నేను దొలుతూ ఉంటాను, మనం అందరం దొల్లేవాళ్ళమే. ఎక్కడ అంటుకుంటాదో అని. అంటుకోదండి అది. నువ్వు ప్రభునందు ఉన్నట్లయితే ఆ కృప నీకు వస్తుంది. ఆయన ఫోన్ చేసి చెప్పాడు, నేను ఎంతో అప్పుల బాధలో ఉండేవాడిని, నా అప్పులన్నీ దేవుడు తీర్చేశాడు. నన్ను ఒక ప్రయోజనకుడిగా, ఒక పనిముట్టుగా, సొత్తుగా, పరిచారకుడిగా నన్ను వాడుకుంటున్నాడు. నా పిల్లల వివాహం గురించి చింతించాను. ఇప్పటికీ నా పిల్లలకి దేవుడు ఒక కృప చూపి వివాహానికి సిద్ధపరిచాడు అన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఈ రోజున ప్రభునందు ఆనందిస్తున్నామా?
కష్టాలను సహనం కావాలి. అందుకే రోమపత్రిక రాసినప్పుడే ఈ పౌలు గారు 5వ అధ్యాయం 3వ వచనంలో మాట అంటాడు. 5వ అధ్యాయం 3వ వచనంలో అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగుజేయనని ఎరిగి శ్రమలయందు అతిశయించాలి. క్రైస్తవుడు ఎక్కడ అతిశయించాలి? ఎక్కడ అతిశయించాలండి? శ్రమలయందు అతిశయించవలసినాడు. సుఖంలో అనుభవించేవాడు క్రైస్తవుడు కాదండి. క్రైస్తవుడికి ఎప్పుడు శ్రమలు ఉండవు, సుఖాలు ఉండవు. పేతురు గారు కూడా డైరెక్ట్ చెప్పేసాడు 1 పేతురు 4:16 ఎవడైనను క్రైస్తవునందుకు బాధను అనుభవించిన ఎడల ఆ పేరును బట్టియే దేవుణ్ణి మహిమపరచాలి. ఇచ్చినందుకు ధన్యత. వాళ్ళు జైల్లోకి వెళ్ళి తప్పలు కొట్టి పాటలు పాడుతున్నారండి అర్ధరాత్రిగా లేచి. వాళ్ళ ఆత్మ తీవ్రతను ఒక్కసారి పరీక్షించండి. మనకు అన్నీ ఇచ్చాడండి దేవుడు, అన్నీ ఇచ్చాడు. లోకంలో చూసినట్లంటే మనకి అందాన్ని ఇచ్చాడు, ఒక ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఒక భర్తని ఇచ్చాడు, ఒక భార్యని ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, ఇల్లులు ఇచ్చాడు, సమస్తం జీవనోపాధులు ఇచ్చాడు, సమస్తాన్ని ఇచ్చాడండి. మరి అటువంటి ఇచ్చిన దేవుని యందు నీవు ఆనందించగలుగుతున్నావా? ఆ రోజుల్లో శ్రమల్లో ఉండి, కష్టాల్లో ఉండి, సంఘము హింసింపబడిన దినాల్లో ఉన్నటువంటి పెర్సీసు ప్రభువునందు బహుగా ప్రయాసపడ్డదే. మరి నీవు నేను ప్రయాసపడుతున్నామా? ఒక్కసారి ఆలోచించండి. రోమీయులకు రాసిన పత్రిక తొందరగా ముగించుకుందాం. 12వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం. సరిగ్గా చదవాలి, అందరికి అర్థం అవ్వాలి, ఒక్కరు క్లియర్గా చదవాలండి. నిరీక్షణ గలవారై సంతోషించుచు. ఇది సంతోషానికి కారణం ఏంటి? ఇప్పుడు చెప్పండి, చదివారు మీరే. నిరీక్షణ కావాలి నీకు. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. నీకేముండాలి? అమావాస్య వచ్చింది, రేపు పౌర్ణమి వస్తుంది అని ఆశించాలి. అందుకే ఇశ్రాయేల్ ఏ పండుగ ఎక్కువ చేసుకుంటారు తెలుసా మీకు? అమావాస్య పండుగ గంతులు వేస్తారు. ఈ అమావాస్య ఈ రోజుతో అయిపోద్ది, రేపు నుంచి వచ్చేదేంటి? పౌర్ణమి. చదవండి అమ్మా. ఓర్పు గలవారే ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుట. ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుట. కలిగి ఉండుడి. పరిశుద్ధుల అవసరతలో పాలు పొందుచు. కనుక ఇది క్రైస్తవులకి ఒక సంతోషం, ఒక సంతోషకరమైనది, ఒక సంతోషకరమైందండి. మొట్టమొదటి మాసిదోనికలో అతి ఉన్నటువంటి సంఘము మొట్టమొదటి క్రైస్తవులు అయ్యారు. వాళ్ళు అంతియోకులో ఉన్న క్రైస్తవులు. వాళ్ళు అదే అపోస్తలుల కార్యం 11:26 ఉన్నటువంటి మాట. వారు కలిసి దేంట్లో కలిశారు? సహవాసంలో కలిశారు, ప్రభువులో కలిశారు. సహవాసంలోనే కాకుండా వాళ్ళు ఒకరినొకరు ప్రేమ పంచుకున్నారు. ఒకరినొకరు వాళ్ళ ఆస్తులు అన్నీ అమ్మేసి ఎక్కడ పెట్టారు? అపోస్తుల పాదాల దగ్గర పెట్టి సమిష్టిగా ఒకటే కొండ పెట్టుకుని అందరూ వండుకు తిని సంతోషించారు. వారు ప్రభువునందు ఆనందించేవాళ్ళు. వాళ్ళు ఒక మాట ఉండదు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో చదువమ్మా. మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో పాలివారై ఉన్నంతగా సంతోషించు. 14 కూడా చదువు. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆ యేసు క్రీస్తు
మీ మీద నిలిచి ఉన్నాడు గనక మీరు ధన్యులు. ధన్యులు మీరు. అందుకే యేసుప్రభు డైరెక్ట్ చెప్పాడు భూమి మీద ఉండగానే. ఏమన్నాడంటే, నా ఆత్మ లేనివాడు అదే కాదు, నావాడు కాదు. ఒకటే మాట, లేదయ్యా లేదయ్యా నేను ఈరోజు ఒక్కటే తప్పు చేశాను, మళ్ళీ ఈరోజు ఇది అనుకో. అసలు నా ఆత్మ లేదు నీకు. నువ్వు నా యందు ఆనందించాలి. ఎక్కడ ఆనందించాలి? నువ్వు దేవుని వాక్యంలో ఆనందించాలి. శ్రమల్లో ఆనందించారు కొంతమంది. రోగం వస్తే ఊరందరూ చెప్పుకోవాలి. రోగం వస్తే ఊరందరూ దుఃఖపడాలి. అమ్మా అలాగొచ్చిందమ్మా, అయ్యో పాపం, అయ్యో పాపం, అయ్యో పాపం అంటారు. కానీ వీళ్ళకి సంతోషం రాదు. వాళ్ళ ఆవేదనది, వాళ్ళ బాధ అది, వాళ్ళ తృప్తి అది. శ్రమను బట్టి మమ్మల్ని ఎవరు పలకరించలేదండి. సంఘంలో ఒక్కరు కూడా ఫోన్ కూడా చేయలేదు. నీకుంటే కదా, నువ్వు ఎవరికన్నా ఫోన్ చేసావా? ఎవరితోటన్నా కలిసిమెలిసి ఉన్నావా? ప్రేమను పంచుకున్నావా? ఎక్కడున్నది నీకు? ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ నీ జీవితంలో అగ్ని వంటి మహాశ్రమం సంభవించినప్పుడు అన్నాడు 4:12 మహాశ్రమలవి భరించరాని వాటి విషయంలో పెర్సిసు బహు ప్రయాసపడ్డది. ప్రభువునందుండి ప్రయాసపడ్డది. ప్రభువునందుండి అనేక శ్రమలు అనుభవించింది. ఆనాడు బహిష్కరింపబడినటువంటి సంఘములో తాను కూడా పాలు పంపులు పొందింది పెర్సిస్. మరి నీ సంగతి నా సంగతి ఏంటి? ఎక్కువగా స్త్రీలే అండి. మనం మొదటి నుంచి ధ్యానం చేసుకుంటున్నది ఒకటే వచనం. ఏమిటది చెప్పండి మీరు? అప్పుడు చెప్పారు, ఇప్పుడు మనం ఇప్పుడు అడుగుతున్నారు ఏంటంటే, అప్పుడు అడిగితే చెప్తాం కదా. జ్ఞానవంతురాలు ఏమిటంట? క్రీస్తు. జ్ఞానం అంటే క్రీస్తు. క్రీస్తుని కలిగిన వారు, క్రీస్తు ప్రభువునందు ఉన్నవాళ్ళు తన ఇంటిని కట్టుకుంటారు. అది స్త్రీలకు ఒక ప్రత్యేకమైనటువంటి మెడల్, అది అవకాశం. అది నీ కుటుంబాన్ని చూసి నీ కుటుంబ భక్తిని చెప్పొచ్చు. నీ పిల్లలను చూసి నీ భక్తి చెప్పొచ్చు. నీ భర్తను చూసి నీ జీవితం చెప్పొచ్చు. నువ్వు మూఢురాలువో జ్ఞానవంతురాలువో. ఆయన నా మాట వినరండి అన్నది ఒక ఆమె నాతో. అన్ని విషయాల్లో వింటాడు, ఈ విషయంలో విన్నాడు కదా సిస్టర్ అన్నాను. అవును బ్రదరు అంటుంది. అన్ని విషయాల్లోనూ వింటారు మన భర్తలు. దేవుని కృపకు ఆటంకము పరిచేది మొట్టమొదటిగా మన అలక్ష్యమే, మన నిర్లక్ష్యమే, మన అశ్రద్ధే. శ్రమలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. జబ్బు వచ్చిందనుకో ఎక్కడ పరిగెత్తుతావు? నువ్వు డాక్టర్ దగ్గరికి పరిగెడతావు. నీకు బలహీనత వచ్చినప్పుడు, నీ జీవితంలో ఒక బలహీనత ఆవరించినప్పుడు ఎక్కడికి రావాలి? నువ్వు దేవుని సన్నిధికి రావాల్సిన నీవు మంచం మీద కూర్చుని ములుగుతున్నావు. మాట అంటాడు పౌలు గారు, ఇదే రోమకు రాసి 14:17 మాట అంటాడు, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతిను సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. నీ ఆనందం పరిశుద్ధాత్మ ఒంటి మీద కాదు. 4 మంచి మంచి చీరలు కట్టుకునో, మంచి మంచి డ్రెస్సులు వేసుకుని కాదు. నీ ఆత్మ ఆనందం కావాలి నీకు. అది ఒక శక్తి. నీకున్న సమస్త బలహీనతలను పోగొడుతుంది, సమస్త దుర్నీతుల నుంచి దూరపరుస్తుంది క్రీస్తు రక్తం. అప్పుడు మాత్రమే నువ్వు ప్రభువునందు ఉండగలవు.
మాట అంటాడు యేసుప్రభు వారి సహోదరుడు యాకోబు గారు 1వ అధ్యాయం 2వ వచనంలో, నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి పడినప్పుడు మహా ఆనందం అని ఎంచుకోవాలంట. ఏంటంటే శ్రమల్లో పడితే ఆనందం ఎక్కడ వస్తుంది? ఎప్పుడు వస్తుందో తెలుసా? ఎప్పుడు వస్తుందో తెలుసా? నేను క్రీస్తులో ఉన్నాను. పౌలు అన్నాడు, జీవించువాడను నేను కాదు, అది అప్పుడు వస్తుంది ఆనందం. ఎప్పుడు వస్తుందండి? నేను కాదు, ఇప్పుడు నాలో జీవిస్తున్నది ఎవరు? నేను ప్రభువునందు ఉన్నాను. ఇప్పుడు ఎన్నోసార్లు చదువుకుంటాం యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట ఉన్నది, నా యందు మీరు నిలిచి ఉండుడి, నేను మీ యందు నిలిచి ఉందును. తర్వాత మాట, తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని ఎలాగూ తనంతట తాను ఫలింపదో మీరును ఫలింపరు. దేవుని దగ్గరికి రావు, దేవుని సన్నిధికి రావు, దేవుని సహవాసానికి రావు, ప్రార్థనకు రావు, దేనికి రావు నువ్వు. కానీ కొంగట్టుకుని బయలుదేరుతాం ఆదివారం మనం కదండి. వీళ్ళారా గమనిద్దాం, మనం పొందుతున్నటువంటి నిర్లక్ష్య స్వభావాల ద్వారా దేవుని కృపకు దూరం అయిపోతున్నాం. మన కుటుంబం మీద, మన మీద దేవుని కృప దూరం అయిపోతుంది అంటే కారణం ఏమిటో తెలుసా? మనలో ఉన్న అలక్ష్యమే. ఎక్కడ ఆనందించాలి? 1వ కీర్తనలో మంచిగా చెప్పాడండి 3వ వచనంలో. మనందరికీ తెలిసింది కంటదా, పిల్లలు చెప్తారు. ఎవరు అతను? ముందు చదవము, ముందు వచనం 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు. ఎక్కడ ఆనందించాలమ్మా? వాక్యమునందు ఆనందించాలి. వాక్యమునందు ఆనందించాలి. నువ్వు వాక్యము ద్వారా ఒక్కరోజు కూడలేదనుకోండి, ఒక్కరోజు సరైన తిండి లేదనుకో, కొంచెం తక్కువ తినాలనుకో, జ్వరం వస్తుందని అమ్మా కదండి. ఎంత మంచి శక్తి అంటే మనది. మళ్ళీ మనం అందరం క్రైస్తవులమే అండి, మనం అందరం క్రైస్తవులమే. పౌలు ఏమన్నాడు తెలుసా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం ఏమన్నాడండి? బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని. ఎప్పుడు పరిపూర్ణమవ్వాలి? క్రీస్తునందు ఉంటే. నువ్వు క్రైస్తవుడైనట్లయితే, ప్రభువునందు ఉన్నట్లయితే ఎప్పుడు ఆయన శక్తి నీకు పనిచేస్తుంది. నీ బలహీనతల యందు ఆయన శక్తి వస్తుంది. ఆయన మీద ఆధారపడ్డావు. ఇందాక చదువుకున్న కీర్తనలో 5వ కీర్తన 11లో, నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించెదరు గాక. వారిని నీవు కాపాడతావు కాబట్టి సంతోషిస్తారు. కాపాడతాడే. నీ బలహీనతలో శక్తినిస్తాడు, బలాన్ని ఇస్తాడు. నువ్వు శ్రమల్లో ఆనందిస్తున్నావా? అందుకే పౌలు శ్రమలో ఉన్నప్పటికీ బయట ఉన్న సంఘానికి చెప్తున్నాడు, ప్రభువునందు ఆనందించు. ఏదో డబ్బు ఉందనో, ఇల్లు ఉందనో, లేకపోతే ఉద్యోగం ఉందనో, పిల్లలు ఉన్నారనో, పరివారం ఉందనో, శక్తి ఉందనో, బలం ఉందనో, జీవనోపాధి ఉందనో కాదు. నేను ప్రభువునందు ఉన్నాను కనుక నాకు ఆనందం. అందుకే పౌలు మాట అన్నాడు, ఇక జీవించువాడను నేను కాదు, నా యందు క్రీస్తే జీవించుచున్నాడు. క్రీస్తు శక్తిహీనుడు కాదు, శక్తిమంతుడైన. తెలుసా అండి? శక్తిమంతుడైన.
ఆయన బలహీనుడు కాదైన బలవంతుడైన దేవుడైన ఆయన యందు నువ్వు ఉన్నట్లయితే తప్పుకోకుండా ఫలిస్తావు. నాకు వేరుగా ఉండి మత్తయి సువార్తలో అన్నాడు, వేరుగా ఉండి మీరేమీను ఎంత దొల్లినా సరే ఇక్కడి నుంచి అక్కడికంతా దొల్లే గాజుల రామారం అంతా ఎక్కడ ఇసుకరేణు కూడా అంటుకోదు. నీకు మేలు అంటుకోదు. దేవుని సన్నిధిలో దేవుని కృప మాత్రమే నీకు ఆశ్రయదుర్గం. ఆయన యందు ఉంటేనే మాత్రమే నీకు అది. నా వయసు పెరిగిపోయింది అమ్మొచ్చి. సరే ఎదరికి వెళ్దాం. రోమపత్రిక 8వ అధ్యాయం 31 నుంచి ఒక మాట చూడండి. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? వెనుకాడక ఎందుకు అనుగ్రహింపడు? ఎందుకు ఇంత బలహీనమైనటువంటి ఆలోచన నీకుంది? నీ బలహీనతలో, నీ శక్తిహీనతల్లో నీవు దేవుని శక్తి నింపుకోవడానికి ఆయన దగ్గరికి రావాలి. ఎబ్రీ 4:12 ఏమన్నా 4:16 4:16 ఎబ్రీ 4:16 అనుకుంటాను. చూడండి అక్కడ ఒక మంచి మాట గట్టిగా చదవమ్మా. కనుక మనము కనికరింపబడి విరోచితమైన సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరుదము. మనం దేవుని కృపాసనం వద్దకు చేరాలి అని నిత్యము ప్రార్థన చేయాలి. వాక్యంలో ఆనందించాలి, ప్రార్థనలో ఆనందించాలి, సహవాసంలో ఆనందించాలి. అని నిత్యము సహవాసంలో ఆనందించాలి. అని నిత్యము మనం ప్రభువునందు ఆనందించాలి. అందుకే అనేక సార్లు పౌలు గారు ప్రభువునందు ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందించుడి, ప్రతి సమయంలోను, ప్రతి సందర్భంలోను, ప్రతి స్థితిలోను కూడా నువ్వు ప్రభువునందు ఆనందించు. ఆనందించే స్థితి కావాలండి. అది లేదు మనకి ఈ రోజునే. క్రైస్తవులమైన మనము లోకంలో ఆనందించాలని ఆశిస్తున్నాం. అందుకే క్రీస్తు కృప మన వెనక రావట్లేదు. క్రీస్తు కృప మనకి ఆవరించలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? పరిపూర్ణం కాదు, రుచి తెలియాలండి. బిర్యానీ ఎలా ఉంటుందండి అని అడిగితే ఎలా ఉంటుంది? ఎప్పుడు తెలుస్తుందండి? పేదరు గారు అన్నాడు, ఏమన్నాడు? 2వ పత్రిక 1వ వచనంలో, 2వ వచనం 2వ అధ్యాయం 2వ వచనం, 1 పేతురు చదవండి. ప్రభు దయాళుడని రుచి చూడాలి. నీకు క్రీస్తు కృప రుచి చూసినట్లయితే వదిలిపెట్టవండి, నువ్వు విడిచిపెట్టవు. ఈ రోజుని బతుకుతున్నాం, రేపు ఉంటామో లేదో తెలియదు. నేను ఆ ఉద్దేశంతో ఇక్కడ కూర్చున్నాను ఈరోజు. ఏమో నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క పీరియడ్లోనే చచ్చిపోయాను అనుకో, దేవుడు ఒక మాట చెప్పుకోకుండా నన్ను తీసేసుకుంటే ఎంతో బాధ కలుగుతుంది. ప్రియులారా, మనము కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, శ్రమల్లో, శోధనలో, బలహీనతలో, సమస్యల్లో, ప్రతి దానిలోనూ కూడా మనము మరి యథార్థవంతులము, నీతిమంతులమై, పరిశుద్ధులమై ఉన్నట్లయితే ఆయన యందే మనం ఆనందించాలి. మరి దేని యందు ఆనందించకూడదు. లోకంలో వాటిని ఆనందించాలి అని అంటే అది వాళ్ళకి మాత్రమే సాధ్యం. ఈనాడు క్రైస్తవుడు లోకం పట్టు పరిగెడుతున్నాడు. అందుకే మన ఆశలు కూడా లోకం తట్టే ఉన్నాయి. అందుకే యోహాను గారు రాశాడు ఆ మాట,
యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఏమని రాశాడు? ముగించుకుందాం. లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. దేవుడు ప్రేమించడు, నిన్ను కన్నాడు కదండి. ఈ రోజుల్లో తల్లిదండ్రులను అడుగుతున్నారు పిల్లలు, బండుకని డాడీ అంటున్నాడు. రే మనకు తగదరా, మనకి ఎక్కడదరా అన్నాడు అనుకో, ఆ తండ్రిని ఏమని వేస్తున్నాడు తెలుసా? కొడుకు ఏమంటున్నాడు చెప్పండి? మన అందరికీ తెలుసు. రేపు నుంచి కొంతమందికి వస్తుంది ఇది, ఈ అవకాశం కూడా కొంతమందికి ఇస్తాడు తాతానికి. ఏమంటారు తెలుసా? మరి చెప్పండి, మీ అందరికీ తెలుసు. మరి నన్ను ఎందుకు కన్నావు? ఆ మాట వాళ్ళ నోటి నుండి వినకోకుండా ఉండాలి అని అంటే నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని ఇప్పటి నుండే ప్రభువులో పెంచు. ప్రభువులో పెంచినట్లయితే నీ పిల్లలు నువ్వు ప్రభువునందు ఆనందించినట్లయితే తప్పకోకుండా ఆ క్వశ్చన్లను వినవలసిన అవసరం లేదు. ఈనాడు నీ పిల్లలు నీ మీద తిరగబడుతున్నారు, నీ మాట వింటలేదు అని అంటే కారణం ఏంటో తెలుసా? ప్రభువు భయం వాళ్ళకి నేర్పలేదు. నువ్వు కొట్టొచ్చు, తిట్టొచ్చు, అనేకమైన చేయొచ్చు. అందుకే సామెతల గ్రంథం ఎంత 22:6 ఏమన్నాడు? బాలుడు నడవలసిన త్రోవలను వాడికి నీవు నేర్పు. అదే ద్వితీయోపదేశ కాండం 8లో కూడా అదే మాటను అన్నాడు. నీ పిల్లలకు బాల్యం నుండి నేర్పు. ఈ రోజున మన కుటుంబాలు బలహీనం అయిపోయినాయి, మన పరిస్థితి అయిపోయింది, మన మాట వినలేని పరిస్థితికి వచ్చింది. తండ్రి అంటే లెక్కలేదు, తల్లి అంటే లెక్కలేదు, ఇతరులంటే లెక్కలేదు. ఈ విధంగా ఎందుకు తయారైపోతుందంటే దుష్టుడు మన కుటుంబంలో తిష్ట వేశాడు. నువ్వు ఆనందించవలసినవి చాలా బయట ఉన్నాయి, కానీ ప్రభువునందు ఆనందించాలి శ్రమలు అనే ఆ విషయం నీకు అర్థం కాలేదు. అందుకే ప్రభు అంటున్నాడు. ఇప్పుడు చదవండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ముగించేసుకున్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేని గురించి చింతింపకుడు, కానీ ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపన ద్వారా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి కృతజ్ఞత పూర్వకంగా. అప్పుడు జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన ప్రభువునందు నువ్వు ఆనందిస్తున్నావే. కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, శ్రమల్లో, బలహీనతల్లో, రోగాల్లో, సమస్యల్లో నువ్వు ఆనందిస్తున్నావే, ఆయన నీ తలంపులకు నీ హృదయమునకు కావలి ఉంటాడైనా. ఎంతమంది ఊరేసుకుంటున్నారండి, ఎంతమంది సడన్గా చనిపోతున్నారు కష్టాలు వచ్చి, ఎంతమంది బలవత్మరణము పొందుతున్నారు. ఒకరోజు ధ్యానం చేద్దాం. ఆత్మహత్య అనే సబ్జెక్ట్ గురించి ఒకరోజు మాట్లాడుకుందాం. ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు ఆ విధంగా అయిపోతున్నారు వాళ్ళు? మన జమాదారి, మనకు కూడా ఉంది రెస్పాన్స్. మీరు అనుకోవచ్చాడు ఎవడో వచ్చాడు నాకెందుకు అనుకున్నాను, నీకు నాకు కూడా ఉంది ఆ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ మల్లారెడ్డి హాస్పిటల్లో నేను వెళ్తుంటే ఒక కరపత్రం ఇచ్చారు, ఆత్మహత్య. అమ్మకు తెలుసు, అందలేదా నీకు? మీ హాస్పిటల్లోనే ఇచ్చారు, ఆత్మహత్య నివారణ కౌన్సిలింగ్ అంట. ఎక్కడ వినలేదు అనుకుంటాను. మీరు చాలామంది చేస్తున్నారు.
యవ్వన ప్రాయంలోనే పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. భార్యాభర్తలు అప్పులైపోయి పిల్లలను చంపేసి వాళ్ళు కూడా చచ్చిపోతున్నారు. మంచి ఉద్యోగాలు, మంచి పరిస్థితులు ఉండి కానీ వాటికి ఆకాశానికి దారవేసి లాగుదామని ట్రై చేసి ఫెయిల్ అయిపోయి చచ్చిపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ రోజుని. క్రైస్తవుడవైన నీవు నేను, ప్రభువునందున్న నీవు నేను అదే పరిస్థితిలో ఉన్నట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముకున్నది అనే మాట నీ జీవితంలో వ్యర్థమే, అది వట్టి అబద్ధమే. ప్రతి దానిలోని నీకు పాత్ర ఉన్నది. ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచావో, ఆయన నామముని ధరించుకొని క్రైస్తవుడిగా నువ్వు మారావో, ఆ రోజున నీకు అనేక మంది, ఎందుకంటే పౌలు గారు రోమపత్రిక 15:1 ఏమంటాడు? 15:1 బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొన నేరక బలహీనుల దౌర్బల్య స్థితులను భరించుటకు వద్దుల బాధ్యత నీదే నాదే. ఫిలిప్పీ 1:30 క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున, ఆ ప్రభువు పక్షమున మనకు అనుగ్రహింపబడ్డది. కనుక ఆ అనుగ్రహింపబడిన శ్రమలో, కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, సాధనలో, బలహీనతలో ప్రభువునందు ఆనందించు. ప్రభువా నాకు ఈ బలహీనత ఇచ్చావయ్యా, నేనేమి బాధపడలేదయ్యా, నువ్వు ఉన్నావు కనుక నాకు ఏ చింత లేదయ్యా, నాకు ఏ వేదన లేదయ్యా, ఏ విధమైన ఇబ్బంది లేదయ్యా. అందుకే యథార్థవంతులారా యెహోవాయందు ఆనందించు, ఉల్లసించుడి, సంతోషించుడి. మొదటిది సంతోషం, రెండవది ఆనందం, మూడవది ఉల్లాసం. ప్రియ సహోదరి, ఒక క్రైస్తవుడిగా అయినందుకు ఈ లోక జీవితంలో కలుగుతున్నటువంటి భౌతికమైనటువంటి ఈ శ్రమలు కానీ, బాధలు కానీ, ఇబ్బందులు కానీ క్రీస్తునందు ఎన్న తగినవి కానే కావు. నువ్వెటువంటి పరిస్థితిలో ఉండని పర్వాలేదు, ప్రభు సమీపంగా ఉన్నాడు, నిన్ను కాపాడటానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన నామాన్ని నువ్వు ఎరిగిదువా, నిన్ను గణపరుస్తాడు. ఆయన్ని ప్రేమించావా, నిన్ను కాపాడుతాడు. అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, వందనాలయ్యా, బలహీనుడిని ఆయన నన్ను బలపరిచావు. నీ సన్నిధిలో నిలబెట్టుకొని, నీ బాధదులుగా నన్ను వాదుకొని, నీ ప్రజల, మీ బిడ్డల మధ్య నాయన నీ మధురమైనటువంటి మాటలు, జీవపు కలిగిన మాటలు, శక్తివంతమైన మాటలు నాయన మాకు ఇచ్చావయ్యా. విన్నాం, విని మర్చిపోయి మోసపోకుండా ఆ మాటలు మేము దోసుకొని వాటి ప్రకారం జీవించిన ఆయన నీ యందు ఉత్సహించి, సంతోషించి, ఆనందించే ధన్యత మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి నామం బట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.